ఛానల్ టీవీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకి మరి ఇంకెన్ని రోజుల సమయం కూడా లేదు. మరి ఈ నేపథ్యంలోనే కూడా పల్స్ అనేది చాలా చేంజ్ అవుతున్న పరిస్థితి. మరొక పక్కంగా సర్వేలు కూడా వెల్లడిస్తున్నారు. మరి సర్వేల ఆధారంగా కూడా జనాలు ఎట్లా ఉన్నారు ఏందనేది కూడా కొంత ఆందోళన కలిగించే పరిస్థితి కూడా ఉంది ఈ సర్వేల ఆధారంగా. మళ్ళీ అదే విధంగా కూడా కొంత సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఎర్రగడ్డలో ఉన్నాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరే? నా పేరు సాగర్. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయి, బాగా టక్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ? మేము ప్రజల మధ్యలోకి వెళ్తున్నాము. ఎవరిని అడిగినా కూడా ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఖచ్చితంగా. ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా కారు సారు సర్కారు అనే నినాదంతో ప్రజలు ఖచ్చితంగా సైలెంట్గా ఇక్కడ ఏదైతే కేకే సర్వే ఇచ్చిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గెలవబోతుంది. ఇప్పుడు సర్వేల ఆధారంగా కూడా ఓటింగ్ పడే అవకాశం ఉందంటారా? ఉంది, 100% ఉంది, 100% ఉంది. ఎట్లా అంటే కొద్దిగా హైడ్రా అనేది జనాలు మర్చిపోలేదు. హైడ్రా అనేది కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నది. 6 గ్యారంటీలు కూడా అమలు పరచలేదు కాబట్టి అది కూడా ఎఫెక్ట్ ఉంది. అట్లా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న పర్సన్ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం అది పక్కా అని చెప్పేసి చెప్తున్నారు కదా. నవీన్ యాదవ్ అనేది పార్టీకి నవీన్ యాదవ్ అంటే మాగంటి సునీత వాళ్ళు కూడా వాళ్ళ భర్త కూడా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా. ఆయన చేసిన సంక్షేమ పథకం ఆయన చేసిన అభివృద్ధిని కూడా జనాలు చూస్తారు కదా. అట్లా ఉందంటారు. ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపు కోరుకుంటారు. ఎట్లా ఉంది జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, బాగా టఫ్ నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. టఫ్ ఏం లేదండి, ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిపోయింది. ఆల్రెడీ మెజార్టీ తెలియాలి అంతే. కాంగ్రెస్ కూడా సేమ్ అదే అంటున్నారు కదా. లేదు, సర్వేలు మా వైపే ఉన్నాయి, గెలుపు మా వైపే ఉంది, పబ్లిక్ జనాలు కూడా మా వైపే ఉన్నారు. సర్వే అంటే మీరు చెప్పిన మాట ప్రకారం సర్వేలు శాంపిల్స్ తీసి సర్వేలు చేసి పోలింగ్ అనేది బయటకి ఇస్తారు. కానీ జనాలందరూ సర్వేలని మీదనే ఆధారపడి ఓట్లు వేస్తారు అనుకోవడం కూడా తప్పు కదన్న. ఏపీలో జరిగింది కేకే సర్వేలో మొత్తం ఆల్రెడీ అందరూ జగన్ గెలుస్తుందని చెప్పినా, టఫ్ వస్తుందని చెప్పినా, ఏపీలో టీడీపీ వస్తుందని చెప్పింది ఓన్లీ కేకే సర్వే. ఆ సర్వేలో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుందని చెప్పింది కాబట్టి ఆటోమేటిక్గా జనాల దగ్గర కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసింది ఇక్కడ ఏం లేదు, కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు కూడా ఇచ్చింది ఏం లేదు. 6 గ్యారెంటీలు ఎవరు ఏమి ఏదో ఫ్రీ బస్సు పెట్టి పంపించండి తప్ప మిగతా అన్నీ అట్లే ఉన్నాయి కాబట్టి జనాలకు కూడా అర్థమైపోయింది. ఆటోమేటిక్ ఇక్కడ బీఆర్ఎస్ విన్, మెజార్టీ తెలియాలంతే. కేకే సర్వే తప్పు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. 4 రోజులు తెలిపోద్ది కదా, 11వ తారీఖు నాడు తెలిపోద్ది. ఇప్పుడు 9th రోజు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఏందనేది. వాళ్ళు భయపడే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను కూడా ఇబ్బందులు పెట్టడం గురి చేస్తారు. ఇక్కడ నా లోకల్ క్యాంపెయినింగ్ వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతారు. వాళ్ళ బిజినెస్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతారు. ఆ ఇబ్బందులు పెట్టుకుని అయినా జనాలకు అర్థమైంది ఆల్రెడీ. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇబ్బందులు పెట్టి చేసి 4 రోజులు ఆపుతోకోవచ్చు, కానీ లోపల మైండ్లో అందరికీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇబ్బంది పెట్టి ఏం చేయలేదు, నలుగురిని ఇబ్బంది పెట్టి పక్క జరుపుతోకోవచ్చు, కానీ జనాలు ఆల్రెడీ ఓటర్లు అందరూ ఫిక్స్ అయిపోయినారు కారుకి వేద్దామని. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు. రేషన్ కార్డు ఇచ్చిండు, రేషన్ కార్డు అది దేనికి ప్రామాణికం కాదు. మనం తీసుకునే ఆధార్ కార్డు ప్రామాణికం. రేషన్ కార్డు ఇచ్చి పెద్ద గొప్పతనం చెప్తున్నాను, కానీ రేషన్ కార్డు దేనికి ప్రామాణికం కాదు. స్టేట్లో నువ్వు కుటుంబంలో ఉన్నా ఇస్తారు, సపరేట్ ఇచ్చినా అదే 6 కిలోలు బియ్యం ఇస్తారు అంతే. మీరు దాంతో దేనికి ప్రామాణికం కాదు రేషన్ కార్డు. రేషన్ కార్డులు కూడా రాలేవు కదా. రేషన్ కార్డుతో దేనికి ప్రామాణికం కాదు కదా. నీకు ఇవ్వాల్సిన 2000 ఇచ్చింది కదా కేసీఆర్, 300 నుంచి 2000 చేసిండు కదా కేసీఆర్. పేదోళ్ళకి భూ అందాలంటే రేషన్ కార్డు వల్లనే కదా. ఏంటండి పేదోళ్ళకి ముద్ద భూ అందాలంటే రేషన్ కార్డు వల్లనే కదా. ఫ్యామిలీ 15 మంది ఉన్న రేషన్ కార్డు వస్తుందండి, అదే 6 కిలోలు ఇస్తుండు. రేషన్ కార్డు వల్ల సపరేట్ రేషన్ కార్డు వల్ల ఏం ఎక్స్ట్రా వస్తలేదు. 15 మంది ఉన్న అదే, ముగ్గురున్న అదే 6 కిలోలు బియ్యం ఇస్తుండు. రైస్ 2500 ఎక్కువ ఉంది. రైస్ పైసలు ఎంత అవుతుంది? అది రైस हिंदी में बोलना, राइस खा लेके क्या पूरा हो जाता काम? पेंशन 4000 पेंशन किसको आई? डबल बेडरूम जो आया ना, एक बार कोल्लूर जाके इंटरव्यू लियो आप, डबल बेडरूम में कितने लोग फायदा उठाए आज? एक ईंट नहीं लगाए रेवंत रेड्डी. हाँ, डबल बेडरूम जिसको जो गरीब लोगों को फायदा हुआ ना उससे पूछो. और यहाँ पे आप आके ये चौरस्ते पे आके इंटरव्यू नहीं करना, आप घर घर जाके करना. घर में क्या टॉक है वो देखो, मालूम करो आप. 1 साइड बीआरएस है जुबली इसमें, और आप देख लो 14 के दिन आपको मालूम हो जाएगा. ఇప్పుడు మీరు 1 సైడ్ మొత్తం బీఆర్ఎస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మేము తీసుకున్న సర్వేల ఆధారంగా కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా వెల్లడైనాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నది నవీన్ యాదవ్. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ఉన్న పర్సన్, ఖచ్చితంగా ఆయననే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎవరు చెప్పింది? సర్వేలు తీసిన ఆధారం ఏ సర్వే ఎక్కడ తీసుకున్నాం? మీరు కేకే సర్వేని సర్వే అది మొత్తం నేను గ్రౌండ్ రిపోర్ట్ మీకు చెప్తున్నా. గ్రౌండ్ రిపోర్ట్లో ఏముంది? అందరు ఒకటి బీఆర్ఎస్ఏ. అందరికి ఏం కావాలా? పెన్షన్ కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా, ఏమేమి స్కీమ్ ఉంది, కేసీఆర్ గారు ఏమి వచ్చింది అదే కావాలా. ఇటు 2 ఇయర్స్లో ఏం ఇవ్వలే రేవంత్ రెడ్డి సర్కార్.
ఇప్పుడు ఏమి ఇస్తుంది అది చెప్పు, ఏమి ఇచ్చింది అది చెప్పు. ఒకటి బస్సు ఫ్రీ అయితే మొత్తం అయిపోతుంది. ఏమి ఇచ్చింది, ఎట్లా ఉంది కేసీఆర్ వర్క్ ఎట్లా ఉంది? డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చింది కదా, వాళ్ళకి కొంచెం ఇంటర్వ్యూ తీసుకోండి, ఏం చెప్తుంది అది అర్థమవుతుంది మీకు. బీఆర్ఎస్ ఇక్కడ మొత్తం బీఆర్ఎస్, వన్ సైడ్ బీఆర్ఎస్. మహేష్ అండి. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్ ఉంది, బాగా టఫ్ నడుస్తుందంట కదా? అవునండి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వచ్చిన ఎలక్షన్స్ ఇవి. ఈ ఉప ఎన్నికలు అనేది ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల వల్ల ఇక స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న కొంచెం ఇబ్బందులని, వాళ్ళ కష్టాలని అన్ని గ్రహించి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టిలాగా వచ్చిన ఎన్నిక అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తెచ్చుకోవడం ఒక రకంగా వాళ్ళకు నష్టమే ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరినీ ఈరోజు తీసుకెళ్లడం, వారిని బెదిరించడం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నేర చరిత్ర మొత్తం ఇక్కడ యావత్ జూబ్లీస్ ప్రజలకు మొత్తం తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇచ్చిన గ్యారంటీలని, హామీలని మర్చిపోయింది. ప్రజలంతా కొంచెం ఇక్కడ ఉన్న హైడ్రా వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపపెట్టు కావాలంటే, ప్రభుత్వం మార్పు చెందాలంటే ఈ జూబ్లీస్ ప్రజలతోనే ముడిపడి ఉంది. ఈ జూబ్లీస్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రేపు ఓటింగ్లో పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ అభివృద్ధిలో వాళ్ళు అభివృద్ధి వైపు ఉంటారా, లేకపోతే అధికార మదంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారా అనేది ఈ జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలని నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను.